అందరికీ నమస్కారం. మన ఇండియా డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోవడానికి మూల కారణమైన ఒక అంశం గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. దట్ ఈస్ పాపులేషన్. 70,000 పిల్లలు పుడుతున్నారు మన భారతదేశంలో ప్రతిరోజు. 70,000. జస్ట్ ఇమాజిన్. అంటే ఒక ఏడాదిలో 2,55,50,000 మంది పిల్లలు అన్నమాట. అంటే ఒక లోక్సభ కార్యకాలం 5 yearsలో 12,77,50,000 మంది. ప్రపంచంలో ఎక్కడ ఇంతమంది ఉంటారు. చైనా మనకంటే 3 times పెద్ద దేశం. అక్కడ 45,000 పిల్లలు పర్ డే పుడుతున్నారు. మనం చైనాలో 1/3 అయినా మన దగ్గర 70,000 పిల్లలు పుడుతున్నారు ప్రతిరోజు. అమెరికా కూడా మనకంటే 3 times పెద్ద దేశమే. అక్కడ ఓన్లీ 11,000 kids పర్ డే పుడుతున్నారు. అట్లనే చూసుకుంటే ఆస్ట్రేలియా మనకంటే 2.5 రెట్లు పెద్ద దేశం. అక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి 2.5 crores ఉండొచ్చు. మన దగ్గర 150 crores. కెనడా కూడా మనకన్నా 2.5-3 రెట్లు పెద్ద దేశమే. కానీ అక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి 4 crores మాత్రమే. మన దగ్గర 150 crores. బ్రెజిల్ని తీసుకోండి, అది కూడా మనకన్నా 2.5 రెట్లు పెద్ద దేశమే. అక్కడ టోటల్ పాపులేషన్ 22 crores. ఇక రష్యా అయితే మనకంటే 5 times పెద్ద దేశం, కానీ అక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి 15 crores మాత్రమే. మనం 150 crores అయి కూర్చుంటాం. చైనా పాపులేషన్ 145 crores. మనం దాన్ని ఓవర్టేక్ చేసి 150 crores అయి కూర్చున్నాం. వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. ఏ గవర్నమెంట్ అన్నా రాని పావర్టీని తక్కువ చేయలేరు. ఏ గవర్నమెంట్ అన్నా రాని క్రైమ్స్ని తక్కువ చేయలేరు. ఏ గవర్నమెంట్ అన్నా రాని అడల్టరేషన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అండ్ సప్లై చాలా తక్కువ. హమ్ దో హమారే దో और సబ్కే దో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇదే చెప్తుంది. అండ్ ఇండియన్ ప్రజలు కూడా అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేమిద్దరం మాకిద్దరు అనే సిద్ధాంతానికి స్టిక్ అయి ఉండాలి. కనీసం వచ్చే కొన్ని సంవత్సరాలనైనా కంట్రోల్ అవుతుందేమో. అందుకే నా రిక్వెస్ట్ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారితో, హోమ్ మినిస్టర్ గారితో ఏంటంటే, హమ్ దో హమారే దో అనే చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలుపరచాలి. భారతదేశాన్ని రక్షించాలి. హమ్ దో హమారే దో అనే చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలుపరచకపోతే అంబేద్కర్ కళ నెరవేరదు, సావర్కర్ కళ నెరవేరదు. భారతదేశం ఎప్పటికీ విశ్వగురు కాలేదు. భారతదేశంలో ఎప్పటికీ రామరాజ్యం రాదు. మన పూర్వీకులు వాళ్ళ ప్రాణత్యాగంతో మనకిచ్చిన స్వతంత్ర భారతదేశం నాశనం అయిపోతుంది. అందుకే ఇమ్మీడియట్గా పార్లమెంట్లో పాపులేషన్ కంట్రోల్ బిల్ పెట్టాలి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళను దేశం నుంచి బహిష్కరించాలి. వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ అన్నీ జప్తు చేయాలి. 1955లో రాసిన ఏదైతే సిటిజన్షిప్ యాక్ట్ ఉందో అది ఎందుకు పనికిరాదు, వేస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని అందరికీ ఈజీగా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ఒక్కరికి కూడా సిటిజన్షిప్ క్యాన్సిల్ కాలేదు ఇంతవరకు. ఈ సిటిజన్షిప్ యాక్ట్ని కొన్నిసార్లు అమెండ్మెంట్ చేసిండు. 1986లో, 2003లో, 2005లో, 2015లో అండ్ 2019లో కూడా సిఏఏ కోసం ఒకసారి చేసిండ్రు. అందుకే మళ్ళొక్కసారి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ యాడ్ చేసి సిటిజన్షిప్ యాక్ట్ని స్ట్రాంగ్ చేయాలి. అండ్ హమ్ దో హమారే దో అనే నినాదాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే భారతదేశంలో ఉండాలి. ఒప్పుకోకపోతే దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. సిటిజన్షిప్ యాక్ట్లో చేంజెస్ కంపల్సరీగా చేయాలి. భారతదేశాన్ని ఈ ఓవర్ పాపులేషన్తో కంట్రోల్ చేయాలి. అంతేగాని హిందువులు ఎక్కువగా అంటారా, ముస్లింలు ఎక్కువగా అంటారా అని పోటీ పడుకుంటా కూర్చుంటే మాత్రం దేశం సర్వనాశనం అవుతుంది. భారతదేశ ప్రజల మేలు కోరి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజా సర్కార్ పార్టీ